So welcome to 8th class. So 8th class exercise 2.5 solution for fifth problem. Solution 9 1 by 2 is equal to y minus 1 1 by 3. సో మనం సాల్వ్ చేయాలి అంటే సాధించాలంటే ఏం చేయాలంటే y వాల్యూ మనం కనుక్కోవాలి. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే 9 1 by 4 is equal to y minus 1 1 by 3. ఇక్కడ మనకి 9 1 by 4 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ అనమాట, మిశ్రమ భిన్నం. ఇక్కడ 1 1 by 3 అనేది కూడా మిశ్రమ భిన్నం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అపక్ర భిన్నం కింద మార్చుకోవాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చుకోవాలి. 9 4s are 36 plus 1 37, 37 by 4 is equal to y minus 3 1s are 3, 3 plus 1 4, 4 by 3. Okay, 4 by 3. So this implies ఇప్పుడు ఇక్కడ y వాల్యూ కావాలి కాబట్టి ఈ మైనస్ 1 by 4ని కుడి చేతి వైపు ఎడం చేతి వైపు పంపించినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే y వాల్యూ వస్తుంది అనమాట. సో y ఈజ్ ఈక్వల్ టు 37 by 4 ప్లస్ 4 by 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12. ఎల్సిఎం కాసాకు కడుతున్నాను, ఇక్కడ 4కి 3కి కాసాకు 12 అవుతుంది అనమాట. సో కాసాకు 12 అవుతుంది. 4 12ని 3 సార్లు భాగిస్తుంది, 3 టైమ్స్. సో 3 37s, 7 3s are 21, 2, 3 3s are 9, 2, 11. ఓకే, 4 12ని 3 సార్లు భాగించింది, 3 37 అనమాట. ఓకే, దట్ ఈజ్ 111 వచ్చింది. ప్లస్ 3 12 ఎన్నిసార్లు భాగిస్తుంది, 4 సార్లు భాగిస్తుంది. 3 divides 12, 4 times, 4 4s are 16. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 111కి 16 యాడ్ చేయాలి. ఇప్పుడు మనం యాడ్ చేస్తే దట్ ఈజ్ 127 by 12. ఓకే, సో దీని వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు 127 by 12. సో ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసినట్లయితే 12 తోటి 127 డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే 12 1s are 12, 0 7, 0 టైమ్స్ 0 7 రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాయొచ్చు, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తే ఇక్కడ దేంతో డివైడ్ చేసాం దాన్ని డినామినేటర్లు రాసుకోవాలి, హారంలో రాసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చిన భాగఫలాన్ని లవంలో రాసుకోవాలి. ఓకే, శేషాన్ని మనం లవంలో రాసుకోవాలి. సో భాగఫలం పక్కన రాసుకోవాలి. సో దిస్ ఈజ్ 10 7 by 12. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. అందరికి అర్థమైంది కదా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ఒకేసారి సైమల్టేనియస్గా చెప్పాను. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో సిక్స్త్ ప్రాబ్లం, sixth one, x by 2 minus 4 by 5 plus x by 5 plus 3x by 10 is equal to 1 by 5. So this implies, సో ఇక్కడ 2కి 5కి 10కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం వచ్చి మనకి 10 అవుతుంది. సో 2 10 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, 5 టైమ్స్, 5 into x 5x. అలాగే 5 10 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, 2 టైమ్స్, 2 4s are 8. ప్లస్ 5 10 ఎన్నిసార్లు డివైడ్ చేస్తుంది, 2 టైమ్స్, 2 into x 2x. అలాగే 10 10ని 1 టైం డివైడ్ చేస్తుంది, 1 into 3x 3x is equal to 1 by 5. So this implies
5x plus 2x, 7x, 7x plus 3x, 10x. So 10x minus 8 by 10 is equal to 1 by 5. So this implies ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. తెలుగులో అడ్డగుణకారం అంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 5 multiplied by 10x minus 8 is equal to 10 ones are 10. So 5 into 10 is 50x. So 50x. 5 8s are 40 minus 40 is equal to 10. Okay. So 50x is equal to 10 plus 40. So that is equal to 50. So this implies ఇక్కడ 50 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. సో 50 ఇక్కడ గుణిస్తుంది, ఇటు తీసుకొస్తే భాగిస్తుంది అనమాట. దట్ ఇంప్లైస్ x is equal to 50 by 50. So this is equal to 1. ఓకే. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఇక్కడ కాస్త కట్టుకొని సో అన్ని కూడా చేసుకుంటే చాలా ఈజీగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం 7th one. 7th problem. X by 2 minus 1 by 4 is equal to x by 3 plus 1 by 2. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే x టర్మ్స్ అన్ని ఒకవైపుకి, కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని ఒకవైపుకి తీసుకెళ్దాం. సో x by 3ని ఎడమ చేతి వైపు తీసుకొద్దాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. x by 2. సో దిస్ ఇంప్లైస్ x by 2 minus x by 2 minus x by 3. x by 2 minus x by 3 is equal to 1 by 2 plus 1 by 4. So this implies 2కి 3కి LCM ఎంత అవుతుందంటే ఇక్కడ 6 అవుతుంది. సో 2 6 ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 3 into x 3x minus 3 6లో 2 టైమ్స్ 2 into x 2x is equal to 2కి 4కి LCM ఇక్కడ అంత 4 అవుతుంది. సో 2 వచ్చి 4లో 2 టైమ్స్ 2 ones are 2 ప్లస్ 4 వచ్చి 4లో 1 టైమ్ 1 into 1 1. So this implies 3x minus 2x, that is x. X by 6 is equal to 2 plus 1, that is 3 by 4. Okay. So this implies cross multiplication చేసినట్లయితే 4x is equal to 3 into 6. 3 into 6. This implies x is equal to 3 into 6 by 4. So 2 వచ్చి దీంట్లో 2 times, ఇందులో 3 times. So this is equal to 3 3s are 9 by 2. ఓకే. సో ఈ విధంగా చేయాలి. మళ్ళీ ఒకసారి చెప్దాం చూడండి ప్రాబ్లం. సో ఇక్కడ x by 2 minus 1 by 4 is equal to x by 3 plus 1 by 2 అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ x by 3ని ఎడం చేతి వైపు తీసుకొచ్చినట్లయితే x by 2 minus x by 3 is equal to minus 1 by 4ని కుడి చేతి వైపు తీసుకెళ్ళినట్లయితే 1 by 2 plus 1 by 4 అవుతుంది. సో ఇక్కడ 2కి 3కి కాస్త 6 అవుతుంది LCM. 2 6లో 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి 3 into x 3x minus 3 6ని 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి 2x is equal to 2కి 4కి LCM 4 అవుతుంది. 2 4ని 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 2 ప్లస్ 4 4ని 1 టైమ్ 1 into 1 1. సో 3x minus 2x అంటే x by 6 is equal to 3 by 4. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4x is equal to 3 into 6. సో x is equal to 3 into 6 by 4. 2 times and 3 times. 3 3s are 9 by 2. ఓకే. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం సొల్యూషన్. So 2x minus 3 by 3x plus 2 is equal to minus 2 by 3. So this implies ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్. సో 3 multiplied by 2x minus 3 is equal to minus 2 multiplied by 3x plus 2.
Okay, so this implies 3 2s are 6, 6x, 3 3s are 9 is equal to minus 6x, minus into minus, plus into minus minus, 2 2s are 4. This implies 6x minus 6x ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చినట్లయితే ప్లస్ 6x అవుతుంది. 6x plus 6x is equal to minus 9, 9 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే minus 4 plus 9. So 6x plus 6x is equal to 12x, that is equal to minus 4 plus 9 is 5. Therefore x is equal to 5 by 12. So x is equal to 5 by 12. So this is the final answer. Okay. సో మళ్ళీ ఒకసారి చెప్దాం చూడండి. 2x minus 3 by 3x plus 2 అని ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ minus 2 by 3. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 3 multiplied by 2x minus 3 is equal to minus 2 multiplied by 3x plus 2 అవుతుంది. సో 3 2s are 6x minus 3 3s are 9. సో minus 2 into 3 is minus 6x minus 4. సో ఇక్కడ x టర్మ్స్ అని ఒకవైపు తీసుకొచ్చినట్లయితే 6x plus x is equal to minus 4 plus 9. 6x plus 6x is 12x is equal to minus 4 plus 9 is 5. Therefore x is equal to 5 by 12. So ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో నెక్స్ట్ 9th one. 8p minus 5 over 7p plus 1 is equal to minus 2 by 4. So cross multiplication చేసినట్లయితే 4 times 8p minus 5 is equal to minus 2 multiplied by 7p plus 1. So this is equal to 4 8s are 32p plus into minus minus 5 4s are 20 is equal to minus 14p minus into plus minus into plus minus 2. So this implies 32p plus 14p is equal to 20 minus 2. So this implies 32p plus 14p, that is 46p is equal to 20 minus 2, that is 18. So therefore p is equal to 18 by 46. So 2 cancels 9 times, 2 cancels 23 times. The final answer is 9 by 23. So మరలా చూడండి, 8p minus 5 by 7p plus 1 is equal to minus 2 by 4. So cross multiplication చేసినట్లయితే 4 multiplied by 8p minus 5 is equal to minus 2 multiplied by 7p plus 1. So 4ని తో మల్టిప్లై చేసినట్లయితే 2 టైమ్స్ని, సో 4 8s are 32p minus 5 4s are 20 is equal to minus 2తో మల్టిప్లై చేసినట్లయితే minus 14p minus 2. సో ఇక్కడ p టైమ్స్ అన్ని కూడా ఒకవైపు తీసుకొచ్చినట్లయితే 32p plus 14p is equal to 20 minus 2. ఓకే, సో 32 plus 14 is equal to 46p is equal to 18. So p is equal to 18 by 46. So 2 cancels 9 times, 2 cancels 23 times. The final answer is 9 by 23. Okay, so next 10th one, solution 10th one. Okay, 7y plus 2 by 5 is equal to 6y minus 5 by 11. So again cross multiplication. So 11 multiplied by 7y plus 2 is equal to 5 multiplied by 6y minus 5. Okay, so this implies 7 11s are 77, y 11 2s are
22 is equal to 5 6 are 30y, 5 5 are 25. So this implies 77y plus 22. So taking y terms to one side, 77y minus 30y is equal to minus 22 minus 25. So 77y minus 30y, that is 47y is equal to minus 47. So y is equal to minus 47 by 47, that is equal to minus 1. So the value of y is minus 1. Okay, once again, 7y plus 2 by 5 is equal to 6y minus 5 by 11. So taking cross multiplication, so 11 times 7y plus 2 is equal to 5 multiplied by 6y minus 5. So 11 తో మల్టిప్లై చేసినట్లయితే 77y plus 11 2s are 22, 5 6s are 30y minus 5 5s are 20. సో ఇప్పుడు y టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నట్లయితే 77y minus 30y is equal to minus 22 minus 25. So 77 minus 30y is 47y is equal to minus 47. So y is equal to minus 47 by 47. Therefore y is equal to minus 1. Okay. So next 11th one. So 11th, x plus 5 by 6, x plus 5 by 6 minus x plus 1 by 9 is equal to x plus 3 by 4. So taking LCM of 6 and 9. So LCM of 6 and 9. So what is the LCM of 6 and 9? So taking LCM, 3 2 times, 3 times. 2 3s are 6 and 6 3s are 18. So the least common multiple is 18. So 6 divides 18 3 times. So this is 3 multiplied by x plus 5 minus 9 divides 18 2 times. So 2 multiplied by x plus 1 is equal to x plus 3 by 4. So this implies 3 into x 3x, 3 5s are 15, minus 2x minus 2 over 18 is equal to x plus 3 by 4. So this implies 3x minus 2x, that is x, 15 minus 2, that is 13 over 18 is equal to x plus 3 by 4. Now taking cross multiplication, so 4 times x minus 13 is equal to 18 times x plus 3. So this is equal to 4 into x 4x, 13 4s are 52 is equal to 18x plus 18 3s are 54. So this implies taking x terms one side, 4x minus 18x is equal to 54 plus 52. So 4x minus 18x, that is minus 14x is equal to 54 plus 52, that is 106. This implies x is equal to 106 by 14. Okay. So cancels, 2 cancels how many times? 5 times, 3 times, 53.
by 7. So this is 53 by 7. Once again, so the LCM of 6 and 9 is 18. So 6 divides 18 3 times. So 3 multiplied by x plus 5 minus 9 divides 2 times 2 multiplied by x plus 1. So this is 3x plus 5 3s are 15 minus 2x minus 2 over 18 is equal to x plus 3 by 4. Now taking cross multiplication. So before cross multiplication, we have to simplify. 3x minus 2x is x. 15 minus 2 is minus 13 by 18 is equal to x plus 3 over 4. Cross multiplication, 4 times x minus 3 is equal to 18 times x plus 3. So multiplying by 4, 4x minus 13 4s are 52 is equal to 18x plus 18 3s are 54. So 4x minus 18x is equal to 54 plus 52. So 4x minus 18x, that is minus 14x, is equal to 106. So x is equal to 106 by minus 14. So this is equal to minus 53 by 7. The final answer is minus 53 by 7. సో ఇక్కడ ఈ 12th ప్రాబ్లం మీరు అందరూ కూడా హోంవర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు కలుసుకుందాం.